సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఈ సినిమా మొదలైనా మెల్లగా వర్క్ జరుగుతూ వచ్చింది. కల్కి సినిమా విడుదల తర్వాతే రాజాసాబ్ స్పీడ్ అందుకుంది అని నిర్మాత విశ్వప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా గురించి వార్తలు వచ్చిన సమయంలో తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా మారుతిని బాయ్కాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కట్ చేస్తే అదే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ రాజాసాబ్లోని కొన్ని సన్నివేశాలు చూశాను. హాలీవుడ్ మూవీ హ్యారీ పోట్టర్కి తక్కువ కాకుండా ఉండబోతుందన్నారు. చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ వరల్డ్ బిగ్గెస్ట్ హారర్ సినిమాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభాస్ లుక్, 3 హీరోయిన్స్, సంజయ్ దత్ పాత్ర ఇలా కొన్ని ఎలిమెంట్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా తమన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయమనిపిస్తోంది. 10 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి మాస్ ఆల్బంతో ప్రభాస్ రాబోతున్నారు. బాహుబలి 2 సినిమాలతో పాటు ఆ తర్వాత వచ్చిన సినిమాలు దాదాపు అన్ని భారీ యాక్షన్ సినిమాలు. రెగ్యులర్ ఫార్మాట్కి భిన్నంగా ఉంటూ వచ్చాయి. అందుకే మాస్ సాంగ్స్కి ఆ సినిమాల్లో స్కోప్ లేదు. ఎట్టకేలకు మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో పూర్తిస్థాయి మాస్ ఆల్బమ్ను రెడీ చేస్తున్నట్లుగా సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాజాసాబ్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని జపాన్లో చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జపాన్ ప్రేక్షకుల కోసం ఒక పాటను జపనీస్ వర్షన్లో చేయమంటున్నారని తమన్ అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ గారు మాస్ సాంగ్తో రాబోతున్నారు. హీరోయిన్తో డ్యూయెట్, ఐటెం సాంగ్, చివర్లో 3 హీరోయిన్స్తో ఒక పాట, ఇంట్రడక్షన్ సాంగ్, రాజాసాబ్ వరల్డ్ ఒక థీమ్, ఇలా రాజాసాబ్ మ్యూజిక్ ఆల్బమ్ మాస్గా ఉండబోతుందని తమన్ అన్నారు. ఎక్కువ అంచనాలు లేకుండా రాజాసాబ్ సినిమాను తీసుకురాబోతున్నారని తమన్ అన్నారు. కానీ ఇప్పటికే రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త తేదీని అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మే నెలలో సినిమా కొత్త విడుదల తేదీ ఉండొచ్చు. ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లు హీరోయిన్గా నటించగా సంజయ్ దత్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్లు ఇంకా పలువురు స్టార్ ఈ సినిమాల్లో కనిపించబోతున్నారు. ఇదే ఏడాది ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా సైతం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.